చాలామంది మా దగ్గరికి నోస్ సర్జరీ చేయించుకోవడానికి వస్తారు. దాన్ని రైనోప్లాస్టీ అని అంటారు. నోస్ సర్జరీ చేసుకున్నారు, బాగుంది. దాని తర్వాత తీసుకోవాల్సిన మెయిన్ 5 ప్రికాషన్స్ మీకు చెప్తాను, వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేను ఇప్పుడు చూపించాను కదా, అలా బ్లో చేయకూడదు నోస్ని. సో ఎందుకంటే లోపల వేసిన కుట్లు విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. రెండోది, మీకు తుమ్ము వస్తే నోరు విప్పి తుమ్మండి, నోరు మూసుకొని కూడా తుమ్మకూడదు. 2. మూడోది, సన్ గ్లాసెస్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మీకు నోస్ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంది. 4వది, సెలైన్ వాటర్ ఆర్ సాల్టెడ్ వాటర్, ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఇలాగా ముక్కు పైకి పెట్టి సెలైన్ వాటర్ వేసుకుంటే బ్లాకేజెస్ మీకు ఓపెన్ అప్ అవుతాయి. అలాగే 5th, నేను బాగానే ఉన్నానని ఎక్సర్సైజులు చేసేయకూడదు. చేసేసారు అనుకోండి, స్వెట్ ఫామ్ అవుతుంది. స్వెట్ ఫామ్ అవడం వల్ల నేజల్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 5 ప్రికాషన్స్ మీరు ఫాలో అయితే నోస్ సర్జరీ తర్వాత మీరు అనుకున్న రిజల్ట్ మీకు వస్తుంది. లేదు అని అంటే మీరే మా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా చేసామండి, అది చేసామండి, ఇది చేసామండి, కానీ మాకు కావాల్సిన షేప్ రాలేదు అని మీరే అంటారు. సో మీరు ప్రాబ్లంలో ఇరుక్కోకండి, మమ్మల్ని ప్రాబ్లంలో పెట్టద్దు. సో ఇన్ కేస్ ఇలాంటి మంచి టిప్స్ మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.